హలో హాయ్ అండి. ఈ కొబ్బరి చిప్పలు ఏంటని చూస్తున్నారా? ఈ కొబ్బరి చిప్పలన్నీ నేను మొక్కలు పెట్టుకోవడానికి అంటే విత్తనాలు పెట్టుకుంటాను. జర్మినేట్ అయ్యాక మళ్ళీ మార్చుకుంటాను. ఇదిగోండి విత్తనాలు ఇలాగా ఆనప విత్తనాలు, బార్బటి విత్తనాలు, సంక్రాంతి చిక్కుడు ఇలాగా. ఇదిగో ఇది కోకోపీట్ పేడ పశువుల ఎరువు వేసిండేది. ఇవన్నీ వీటిలో వేసి పెడతాను. ఇంకపోతే మేము మామూలుగా హోమియోపతి మందులు వాడుతూ ఉంటాము. హోమియోపతి సీసాలు ఉన్నాయి. చిక్కులు 2 రకాలు, బార్బటీలు 2 రకాలు పెడుతున్నాను. దేంట్లో ఏది పెట్టాము, చిక్కుడు వెరైటీ అన్నీ ఒకలాగే ఉంటాయి. అనప కూడా 2 వెరైటీస్. ఏవి ఎలాగున్నాయో తెలియదని, అందుకని లోపల అంటే దేంట్లో ఏది పెట్టామో తెలియదని ఇలాగా చిన్న పేపర్లో పేరు రాసి ఆ విత్తనాలతో పాటు ఇది కూడా పెట్టేస్తాను. ఫీటు అనప విత్తనాలు ఇలా రాసి పెట్టి ఆ బాటిల్లో ఇలా పెట్టుకుంటే, ఈ బాటిల్లో రాసి ఇలా పేపర్ పెట్టేసుకుంటే మూత పెట్టేస్తే దేంట్లో ఏ అనప పెట్టా, మామూలు అనప వచ్చిందా, ఇలా 5 ఫీట్ అనప వచ్చిందా అనేది తెలుస్తుంది. ఇలా తేడా కోసమని ఇలాగా సీసాలలో పేర్లు రాసి పెడతాను. ఇదిగోండి బార్బటి, ఎర్ర బార్బటి, మామూలు బార్బటి ఉన్నాయి. ఇలాంటివి డిఫరెన్షియేషన్ తెలియడానికి ఈ బాటిల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి సంక్రాంతి చిక్కుడు అంట. ఫస్ట్ టైం పెట్టినాను, ఎప్పుడు పెట్టలేదు. ఎలా ఉంటాయో కూడా తెలియదు. నాకు 2 సీడ్స్ ఇచ్చారు మా ఫ్రెండ్స్. వీటి చిప్పలన్నిట్లోనూ మట్టి పీల్చేద్దాం. హోల్స్ చిప్పలకి న్యాచురల్గానే ఉంటాయి, మనం ఏం పెట్టుకోకర్లా. నేను ఎప్పుడూ ఈ కొబ్బరి చిప్పలు ఇలాగే వీటికే వాడతాను. లేదంటే చిన్న చిన్న మొక్కలు ఏదైనా పెడతాను. పెట్టేటప్పటికి ఇవి ఇలా ఎక్కువ విత్తనాలు పెట్టుకున్నా పర్వాలేదు. కోకోపీట్ మట్టే కాబట్టి వేలతోటి వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఎన్ని జర్మినేట్ అవుతాయి అన్నది ఐడియా ఉండదు. ఒక 10 అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 5 ఫీట్ అనప ఇలా పేరు రాసుకొని ఇలా పెట్టేస్తున్నాను. దీంట్లో ఇలాగా అన్నీ పెట్టేసుకున్నాను. జర్మినేట్ అయ్యాక మళ్ళీ విడిగా పెట్టుకుంటాను.